హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ అండి, నోటికి కూరలు ఏమీ రుచిగా లేనప్పుడు, అలాగే ఇంట్లో కూడా ఏమి కూరలు లేనప్పుడు అప్పుడు మనకు ఎప్పుడు స్టాక్గా చింతపండు అయితే ఉంటుంది కదా, అలా చింతపండుతో తొక్కు అనేది ప్రిపేర్ చేసుకుందాం. మన తెలంగాణ సైడ్ తొక్కు అంటాం కదా, ఆ తొక్కు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అయితే నేను ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టాను. అలాగే ఎండుమిర్చి ఒక 9-10 వరకు, ఒక టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు, బెల్లం అందులోకి కొద్దిగా మనం తినే రుచిని బట్టి, ఎక్కువ తీపి కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా ఇంత వేస్తున్నాను. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూపిస్తాను. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాం కదా, ఇందులోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు మెంతులు వేసుకుందాం. అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు తీసుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. ధనియాలు కొంచెం వేగాలి. వేగిన తర్వాతనే జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర తొందరగా మాడిపోతుంది కదా. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుందాం. మిరపకాయలు ముందుగానే వేస్తే ఘాటు బాగా వస్తాయి, మాడిపోతాయి. అందుకని ఉల్లిపాయ వేసిన తర్వాత మిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా వేగనిద్దాం. అలాగే ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం మిరపకాయలు ఎర్రగా అయ్యేంత వరకు నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసేసుకుందాం. వేసిన తర్వాత ఒక 20 సెకండ్ల పాటు ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మిరపకాయలు మరీ మాడకుండా ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడైతే ఎండుమిర్చి ఫ్రై చేసినవన్నీ చల్లారిపోయినాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని తగినంతగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు మళ్ళీ చూసి వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇది కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకుందాం. వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు కలిపి మిక్సీ పట్టిందనమాట. ఫ్రై చేసి మిక్సీ పట్టింది. ఇంతకుముందే మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను. అప్పుడప్పుడు ఇది వాడుతుంటాను. అది కూడా ఒక టీ స్పూన్ వరకు ఇందులో వేసుకుందాం. టేస్ట్ అనేది బాగుంటుంది. కాకపోతే చింతపండు పచ్చడిలోకి అప్పటిదప్పుడు కూడా శనగపప్పు, మినప్పప్పు కూడా ఫ్రై చేయొచ్చు ధనియాలతో పాటుగా. అది కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ పొడి ఉంది కదా అని నేను అందులో వేయలేదన్నమాట. ఇప్పుడు ఇందులో వేసి దీన్ని బాగా కలిపేసుకుందాం. కలుపుకొని ఒక గిన్నెలోకి ఎత్తేసి పెట్టుకుందాం. ఇదైతే మెయిన్గా చపాతీలకు అయితే నాకు చాలా ఇష్టము. తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చపాతీ కానివ్వండి, దోశకు కానివ్వండి, భలే ఉంటుంది పచ్చడి అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ.